హాయ్ ఎవ్రీవన్ 27th ఫిబ్రవరి నుంచి మీరు నిఫ్టీ చార్ట్స్ గనక అబ్జర్వ్ చేస్తే ఇరాన్ వార్ వల్ల మనకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఈ డిఫరెంట్ ప్యాటర్న్ ని గనక మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మనం ముందు ఇండియా విక్స్ ని చూడాలి. ఇండియా విక్స్ 27th ఫిబ్రవరి కంటే ముందు గనక అబ్జర్వ్ చేస్తే కేవలం 13 to 14 మధ్యలోనే ఉంది. ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి వాలటిలిటీ అనేది పెరగడం వల్ల ఇండియా విక్స్ 18 నుంచి 20కి రీచ్ అయింది. కాబట్టి ఈ ఇండియా విక్స్ ఎప్పుడైతే ఇలాగా హై సిచ్యువేషన్స్ ఉంటాయో మనకి మార్కెట్లో బిగ్ మూమెంట్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే స్పెసిఫిక్ గా మనం డైలీ టైం ఫ్రేమ్ లో కాకుండా 15 మినిట్ టైం ఫ్రేమ్ లో కనుక వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బిగ్ మూమెంట్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ సెషన్స్ లో వస్తున్నాయి. అయితే ఇలాగ ఎందుకు ఆఫ్టర్నూన్ సెషన్స్ లోనే బిగ్ మూమెంట్స్ వస్తున్నాయి అని చెప్పి నేను చాట్ జీపీటీని అడిగినప్పుడు అది నాకు చాలా ఈజీ అండ్ కన్వీనియంట్ ఆన్సర్స్ ఇచ్చింది. అదేంటంటే యూరోపియన్ మార్కెట్స్ మనకి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాయి. మనకి అరౌండ్ 1:30 నుంచి యూరోపియన్ మార్కెట్స్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి. అండ్ అలాగే వార్ డెసిషన్స్ కూడా మోస్ట్లీ యుఎస్ నైట్ టైమ్స్ లో తీసుకుంటుంది. యుఎస్ కి నైట్ అంటే మనకు కూడా దాదాపుగా 1:30 నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవ్వడం వల్ల మనకి ఎఫ్ఐఐస్ యొక్క యాక్షన్ అనేది 1:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకే 27th ఫిబ్రవరి నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి బిగ్ మూమెంట్స్ అన్ని కూడా ఆఫ్టర్నూన్ సెషన్స్ లోనే వస్తున్నాయి. మార్నింగ్ సెషన్స్ యూజువల్ గా కన్సాలిడేట్ అవుతున్నా ఆఫ్టర్నూన్ సెషన్ లో మాత్రం మనం ఖచ్చితంగా ఏదో ఒక బిగ్ మూమెంట్, అది అప్ సైడ్ అవ్వచ్చు లేదా డౌన్ సైడ్ అవ్వచ్చు, ఎటో వైపు అయితే మనకు కనపడుతూనే ఉంది. సో దీనికోసం మనం ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ట్రేడ్ ప్లాన్ కి మనం రిస్క్ రివార్డ్ ఎలా ఫాలో అవ్వాలి, టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇది కేవలం ఇరాన్ వార్ జరుగుతున్నన్ని రోజులు మాత్రమే మనకి ప్రాక్టికల్ గా అప్లై అవ్వచ్చు. ఫ్యూచర్ లో దీన్ని యూజ్ చేయడం అనేది అంత సజెస్టబుల్ కాదు. ఎందుకు అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఇలాంటి లాజిక్స్ మార్కెట్ లో ఉంటాయి, ఇలాంటి వాటిని కూడా మనం క్రియేట్ చేసుకుని ట్రేడ్ ప్లాన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం మీకు హెల్ప్ అవుతుంది అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మేజర్ లాజిక్ ఏంటి, మార్కెట్లో 1:30 తర్వాత చాలా పెద్ద మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. సో అది మీకు అర్థం అవడం కోసం నేను 27th ఫిబ్రవరి యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. సో ఎలాంటప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి, ఎలాంటప్పుడు ట్రేడ్ తీసుకోకూడదు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే యూజువల్గా మార్కెట్ యొక్క 9:15 నుంచి 12:30 దాకా రేంజ్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి 9:15 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. దాదాపుగా ఇక్కడ 12:30 వచ్చేసరికి ఇక్కడ దాకా ఉంది. కాబట్టి త్రూ అవుట్ ది డే మార్కెట్ ఈ రేంజ్లో ఉంది. అండ్ అరౌండ్ 12 o'clock నుంచి 1:30 దాకా మార్కెట్ ఒక నారో రేంజ్లోకి రావాలన్నమాట. ఆ నారో రేంజ్లోకి వస్తే ఆ నారో రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నార్మల్ జోన్లో ఉండకూడదు. ఇప్పుడు మనకి ఆ త్రూ అవుట్ ది డే ఉన్న కన్సాలిడేషన్ జోన్ కాకుండా డిఫరెంట్ జోన్కి వెళ్ళాలి. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 12:30 నుంచి అరౌండ్ 1:30 దాకా ఇలాగా మనకు ఒక జోన్ కనపడుతుంది కదా. ఈ జోన్కి ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇస్తున్నాం అంటే కేవలం స్టాప్ లాస్ టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ జోన్ బ్రేక్అవుట్ ఇంపార్టెన్స్ కాదు. మేజర్గా మనకి పెద్ద జోన్ ఉంది చూసారా, అరౌండ్ 9:30 నుంచి 12:30 దాకా ఏదైతే జోన్ ఫామ్ అయిందో ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కోసం మాత్రమే మనం అంతకుముందు 12:30 నుంచి 1 o'clock 1:30 ఏదైతే రేంజ్ ఫామ్ అయిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. హోప్ మీకు ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ బ్రేక్ అవుతూ కిందకు వస్తుందో ఇక్కడ మనం పుట్ ఆప్షన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఎందుకంటే మనకి రేంజ్ బ్రేక్అవుట్ అయి చాలా షార్ప్గా కిందకి వెళ్తుంది అంటే ఎఫ్ఐఐస్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా పెరగడమో పడ్డమో జరగచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో ఈ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ ఇక్కడ మనకి డిఫైన్ అవుతుంది కదా. సో ఇలాంటి డిఫైన్ అయినప్పుడు మనకి స్టాప్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఇప్పుడు ఈ చిన్న రెక్టాంగిల్ అంటే ఎక్కడైతే నారో రేంజ్ ఫామ్ అయిందో ఆ నారో రేంజ్ యొక్క మిడ్ లైన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే దానికి డబుల్ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే సింపుల్గా ఈ నారో రేంజ్ ఎన్ని పాయింట్స్ అయితే ఉందో అన్ని పాయింట్స్ మనం టార్గెట్గా పెట్టుకోవాలి. సో యాక్చువల్గా 27th ఫిబ్రవరి రోజున ఈ రేంజ్ యొక్క పాయింట్స్ 77 ఉన్నాయి. సో టార్గెట్ 77 పాయింట్స్, స్టాప్ లాస్ 35 పాయింట్స్ అవుతుంది. సో దీన్నే మనం ఒకరోజు చూస్తే సరిపోదు కదా, నెక్స్ట్ డేస్ కూడా అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి 2nd మార్చ్ రోజున చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే 1:30 లేదా 2 o'clock తర్వాత నుంచి ఒక పెద్ద మూమెంట్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ప్రాపర్ ట్రేడ్ సిగ్నల్ అనేది జనరేట్ కాలేదు. ఎందుకంటే యాక్చువల్గా మార్కెట్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు 9:15కి ఇలాగా ఇక్కడ బాటమ్ వెళ్ళింది. తర్వాత మధ్యలో అరౌండ్ 9:45కే ఒక పీక్ ఫామ్ అయ్యి ఒక రేంజ్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఈ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అయింది. కాకపోతే ఇక్కడ నారో రేంజ్ ఫార్మేషన్ లేదు.
మార్కెట్ అంతా కూడా షార్ప్గా పెరిగింది, అట్ ది సేమ్ టైం చాలా షార్ప్గా పడింది. ఎక్కడ కూడా ప్రాపర్ కన్సల్టేషన్ లేదు. కాబట్టి ఈ రోజున ట్రేడ్ చేయకపోవడం బెటర్. ఒకవేళ ట్రేడ్ చేస్తే ఏమయ్యేది, ఆబ్వియస్గా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. అండ్ అలాగే ఈ బ్రేక్అవుట్కి మనం ఇప్పుడు ఇందులో నారో రేంజ్ లేదు కాబట్టి దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. మిడ్ లైన్ని, ఈ మిడ్ లైన్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దాదాపు మనకి 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. ప్రాక్టికల్గా అసలు మనం 200 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రేడ్ చేస్తామా? చెయ్యం కదా. అండ్ అందుకోసమే మనం ఈ రూల్ పెట్టుకున్నాం. ఫస్ట్ మనకి పెద్ద రేంజ్ చూసుకోవాలి, ఆ పెద్ద రేంజ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయాలి. కానీ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ తెలుసుకోవడానికి, కరెక్ట్ ట్రేడ్ అయినా కాదా అని తెలుసుకోవడం కోసం నారో రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నారో రేంజ్ లేదు కాబట్టి ఈ ట్రేడ్ అనేది చేయకపోవడం బెటర్. సో ఇదే లాజిక్తో నెక్స్ట్ 4th మార్చ్ రోజున చార్ట్ చూద్దాం. సో మార్నింగ్ 9:15కి ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నా హైయెస్ట్ లెవెల్ అని అనుకుందాం. అరౌండ్ 12:30 దాకా కూడా హైయెస్ట్ లెవెల్ ఇదే ఉంది అండ్ లోయెస్ట్ లెవెల్ ఇది. సో ఈ రెండింటి మధ్యలో ఒక రేంజ్ ఫామ్ అయింది. సో త్రూ అవుట్ ది డే మనకి ఈ రేంజ్లో మనకి మూవ్ అయింది కదా. కానీ అరౌండ్ 1 o'clock నుంచి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ ఒక నారో రేంజ్ ఫామ్ అయింది. సో ఈ నారో రేంజ్ యొక్క మిడ్ లైన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు యూజువల్గా ఈ నారో రేంజ్ యొక్క లెంత్ ఎంత తీసుకొని అన్ని పాయింట్స్ మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. సో ఇలాగా మనకి ఇది 4th మార్చ్ రోజున కూడా వర్కౌట్ అయింది. నెక్స్ట్ 5th మార్చ్ యొక్క చార్ట్ చూద్దాం. సో 5th మార్చ్ రోజు కూడా యాక్చువల్గా ఇది 9:15కి ఇక్కడ ఓపెన్ అయింది కానీ హైయెస్ట్ లెవెల్ మనకి ఇక్కడ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, హైకి లోకి మధ్యలో ఉన్న రేంజ్ని మార్క్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే 12:30 దాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే లోయెస్ట్ పాయింట్ ఇది. సో ఈ పాయింట్ని కూడా మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఫామ్ అయింది ఇది డే యొక్క రేంజ్ 12:30 దాకా ఎలా ఉంది అని. అయితే ఇది 2 o'clock అరౌండ్ 2:30 దాకా ఇదే రేంజ్లో ఉంది. అండ్ అసలు ఇక్కడ ఫామ్ అవడమే చాలా నారో రేంజ్ ఫామ్ అయింది. 100-150 పాయింట్స్ రేంజ్లోనే అటు ఇటు మూవ్ అయింది. కాబట్టి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇలా పెట్టుకున్నాను అని అనుకోండి. అలాంటప్పుడు దీని టార్గెట్ నాకు కావాలి అని అనుకుంటే దీనికి ఆల్మోస్ట్ ఈ రేంజ్ యొక్క లెంత్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది మనకి ఇక్కడ పైకి వెళ్తూ ఉంది. అయితే ఇక్కడ నారో రేంజ్ని డిఫైన్ చేయడానికి కానీ లేకపోతే వైడ్ రేంజ్ని డిఫైన్ చేయడానికి కానీ ఎగ్జాక్ట్ రూల్స్ ఏం లేవు. ఎందుకంటే ఇది కేవలం ఒక 7 days నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న ప్యాటర్న్. మోస్ట్లీ ఇరాన్ వార్ జరుగుతున్నన్ని రోజులు మాత్రమే జరగచ్చు. అది కూడా 100% జరగాలని రూల్ ఏం లేదు. మనం ఇక్కడ చూసాం కదా అరౌండ్ మనకి 2nd మార్చ్ రోజున కూడా మనకి ట్రేడ్ సిగ్నల్ అనేది రాలేదు, ఎందుకంటే నారో రేంజ్ ఫామ్ కాలేదు. బట్ ఎప్పుడైతే మనకి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా నారో రేంజ్లో మూవ్ అవుతుంది అని అంటే 1:30 తర్వాత పెద్ద మూమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ బిగ్ మూమెంట్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మనం ఇది కొన్ని రోజులు వర్కౌట్ అయ్యే రూల్ అని అనుకోవచ్చు. ఆ రూల్లో ఇక్కడ ఫస్ట్ నారోగా మూవ్ అయింది కాబట్టి ఈ మిడ్ ఆఫ్ ద వే ఉన్న నారో వేని నేను టార్గెట్ లేదా స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 6th మార్చ్ రోజున కూడా చాలా నారోగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మూవ్ అయింది. కాబట్టి 9:15 తర్వాత ఫామ్ అయిన హైని అండ్ అలాగే లోని 12:30 లోపు ఫామ్ అయిన లోని కనుక నేను ఇక్కడ మార్క్ చేసుకుంటే అరౌండ్ ఈ లెవెల్లో ఉంది. సో ఇక్కడ కనుక నేను ఇలాగా రీజియన్ని మార్క్ చేసుకుని దీని ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేస్తాను. సో ఇది నాకు రేంజ్ అండ్ ఇది కూడా నాకు నారో రేంజే కదా. సో ఈ నారో రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అలాంటప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ సిగ్నల్ వచ్చింది కానీ డైరెక్ట్గా వెళ్ళిపోలేదు. సో కొంచెం చూడండి, ఇక్కడ దీన్ని మిడ్ లైన్ కనుక నేను డ్రా చేసుకుంటే ఈ మిడ్ లైన్ నా స్టాప్ లాస్ పైకి వచ్చేసి మళ్ళీ జస్ట్ ఒక ఫేక్ మూవ్ లాగా అయ్యి షార్ప్గా కింద పడిపోయింది. అందుకనే మనం స్టాప్ లాస్ అనేది మిడ్ లైన్ దగ్గర పెట్టుకుంటున్నాం. మోస్ట్లీ అక్కడ దాకా వెళ్ళదు అని అనుకుని మనకి చాలా వరకు వర్కౌట్ అవుతూనే ఉంది. యాక్చువల్గా ఇంత మనకి టార్గెట్ అని అనుకుంటే ఆ టార్గెట్ పాయింట్స్ ఆ రోజు కూడా వెళ్ళిపోయింది, షార్ప్గా వెళ్ళింది, తర్వాత మళ్ళీ రికవరీ వచ్చింది, మళ్ళీ వెళ్ళింది. కాబట్టి ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్. లేదా మనం అట్లీస్ట్ సరే నాకు అంత రిస్క్ వద్దు అని అనుకుంటే సేమ్ మనకి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ అయితే ఉందో టార్గెట్ కూడా అన్నే పాయింట్స్ మనం పెట్టుకోవచ్చు. బట్ ఇది కొన్ని డేసే వర్కౌట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వర్కౌట్ అవ్వాలని లేదు. మోస్ట్లీ నేను కొంచెం ChatGPTలో చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే కొన్ని డేస్ ఇరాన్లో ఎప్పుడైతే మనకి వార్ అనేది ఇంకొక 1 month or 2 months కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అవుతున్నన్ని రోజులు యూరోపియన్ మార్కెట్స్ మీద మన ఇండియన్ మార్కెట్స్ ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాయి. FII యాక్షన్స్ అనేవి స్ట్రాంగ్గా మోస్ట్లీ యూరోపియన్ మార్కెట్స్ మీద డిపెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది.
అందుకని ఇది కొన్ని డేస్ వర్కౌట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మీకు కొంచెం ఎడ్యుకేషనల్గా ఇలాంటి లాజిక్స్ కూడా ఉంటాయి, ఇలా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు కూడా ఇలాంటి లాజిక్స్ ఏవైనా ఫైండ్ చేసుకుని కొన్ని డేస్ ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ లాగా చెప్పాను. దీన్ని ఒక ట్రేడింగ్ సజెషన్ లాగా అనుకోకండి, మీరు టెస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది ఏంటి అని. ఇలాంటి ప్యాటర్న్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ ట్రేడింగ్ కానీ మీకు ఏదైనా తెలిస్తే ఫ్యూచర్లో యూస్ చేసుకోవాలి, మీరు బెటర్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఒక ఐడియా లాగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ట్రై చేయండి, పేపర్ ట్రేడింగ్ ఆర్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీకు కరెక్ట్ సిగ్నల్ వస్తుంది అని అనుకున్నప్పుడు మీ ట్రేడింగ్కి యూస్ చేసుకోండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.